హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే దెబోరా కిచెన్లో మనం ఏం చేస్తున్నామంటే అర్ధ కిలో కాకరకాయలు తీసుకున్నాను. అర్ధ కిలో కాకరకాయలు తీసుకొని నేను కాకరకాయ కారం పొడి చేస్తున్నా. చాలా బాగుంటుంది. నేను ఒక చెంచా పల్లీలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా అదేంటి శనగపప్పు, ఒక చెంచా మినపప్పు, ఒక చెంచా ధనియాలు, జీలకర్ర అన్నీ పల్లీలు, కొబ్బరి అన్నీ వేసైతే నేనైతే పొళ్ళు కొడుతున్నాను. చెటాకు, ఎండుమిర్చి తీసుకుని 2 ఎల్లిగడ్డలు తీసుకున్నాను, కొన్ని ఆవాలు, ఇవన్నీ అయితే దీనికి కావాల్సినవి అయితే నేను తీసుకున్నాను. వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కాకరకాయలు అనేది మనం కట్ చేసుకోవాలి. నేను అర్ధ కిలో కాకరకాయలు పైన మంచిగా కడుక్కున్నాను. కడుక్కొని ఇవి కొద్దిగా సేపు ఆరబెట్టుకున్నాక నేను ఇప్పుడైతే ఇవి సన్నగా అయితే కట్ చేసేస్తున్నాను. ఇవి కట్ చేసుకొని మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకుంటే మనకి కారం పొడి అనేది మనకు మంచిగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనము ఇడ్లీలలో కానీ దోశలకు కానీ దేనికన్నా బాగుంటుంది. ఇగో ఇప్పుడైతే ఇట్లా సన్నగా అయితే కట్ చేసుకున్నాను నేను. ఇక ఇవి కట్ చేసుకుని ఏం చేసుకుందామంటే ఒకవేళ మీ దగ్గర పల్లి నూనె ఉంటే పల్లి నూనె చేసుకోండి, నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకొని టేస్ట్ బాగుంటుంది. నేనైతే పల్లి నూనె వేసుకొని పల్లి నూనె చేస్తున్నా. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా. కొంచెం పులుపు ఉంటే చేదు తక్కువ ఉంటుంది కదా. అయితే ఇప్పుడు నూనె అయితే నేను పల్లి నూనె పోసుకొని వేడైన తర్వాత ఇవి కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. అవి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మనం కాకరకాయలు వేయించుకోవడానికి టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఇవైతే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవేంటంటే మనకు మన ఇంట్లో కాకరకాయ కూర వాళ్ళు తినకుండా ఉంటారు కదా, వాళ్ళకి పొళ్ళు చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటారనమాట. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినాలి, కానీ సూపర్గా ఉంటాయి అట్లా అనమాట. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఈరోజు ఎన్నోసారి చేయాలి అనుకుంటున్నా, కానీ నాకు టైం ఉండలేదు. నేను చేద్దాం అనుకుంటే ఈరోజైతే సరే ఒక రోజైతే చేసి చూద్దాం దీని పొడి కూడా ఎలా ఉంటుందని. చాలామంది అయితే కారం పొడి వేసుకుంటారు. నేను కారం పొడి వేస్తలేను. నేనైతే ఎండి మిరపకాయలు ఒక చెటాకు అయితే తీసుకుంటున్నా. ఒకవేళ మీకు వీలుంటే కారం పొడి వేసుకోండి, లేకుంటే ఎండి మిరపకాయలు కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. కొద్దిగా ఇలాగేం చేసి ఇవన్నీ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. నేనైతే కొన్ని వేసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నూనె తీసి పక్కన పెట్టేసుకోవాలి. వేస్ట్ చేయొద్దు. అందులో కొంచెం అంత కరివేపాకు కూడా మనం వేయించుకోవాలి. కరివేపాకు కూడా స్మెల్ చాలా బాగుంటుంది, జుట్టుకు కూడా చాలా మంచిది అనమాట. కరివేపాకు కూడా ఏం చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అదే ఆయిల్లో మళ్ళీ ఈ ఎండిన మిరపకాయలు, చెటాకు ఎండిన మిరపకాయలు వేసేసుకొని ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. ఎందుకంటే ఈ మిరపకాయలు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కారం పొడి టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను వేస్తున్నాను. అంటే కారం పొడి కంటే ఇవి బాగుంటాయి, మిరపకాయలు బాగుంటాయి అన్నమాట. ఇలా ఒక చెంచా ధనియాలు వేస్తున్నాను. అంటే మీకు చెప్తున్నాను, ఒక చెంచా పల్లీలు వేస్తున్నా, ఒక చెంచా జీలకర్ర వేస్తున్నా, ఒక చెంచా శనగపప్పు వేస్తున్నా, ఒక చెంచా ఇవి మనం గుండ్లు ఏంటివి మినపగుండ్లు ఇవన్నీ వేసుకుంటున్నా. తర్వాత కొంచెం కొబ్బరి, ఒక ముక్క కొబ్బరి ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే మీ ఇష్టం. ఇక అది నాకైతే కొబ్బరి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది అన్నప్పుడు వేస్తున్నా. కొంచెం అంతా ఆవాలు వేస్తున్నా. కొన్ని ఆవాలు అయితే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవన్నీ మంచిగా మనమైతే ఇట్లా వేయించుకోవాలి. తర్వాత కొన్ని నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఎంత సూపర్గా ఉంది నిజంగా, చాలా బాగుంది. ఎందుకంటే ఇది వేయించుతుంటే దాని స్మెల్ అయితే అబ్బా ఎంత కమ్మగా వస్తుందో, అసలు అంత కమ్మగా. అయితే చింతపండు తీసుకున్నాం కదా, ఈ చింతపండు ఇంట్లోనే వేసుకొని నువ్వులు చింతపండు అయితే వేసుకున్నాం. చింతపండు వేసుకుంటే మనకి ఏంటంటే అందులో వేడికి అది పొడి అవుతుంది అనమాట. మనం మిక్సీలో వేసినప్పుడు మనకు ముద్దలా కాకుండా ఇలా రెడీ అయిపోయింది. చల్లగా పక్కన పెట్టేసుకున్న చల్లగా కూడా అయింది. నేను ఇప్పుడైతే మిక్సీ దాంట్లో వేసేసుకొని ఇదైతే అంతా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇదంతా ఇలా వేసి కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకుందాం. కొంచెం అయితే వేసేసుకొని ఇదైతే మిక్సీ అయితే పట్టుకుందాం. ఇందులో ఉప్పు ఎంత వేస్తున్నా కొలతలతో చెప్తున్నాను. ఇది దొడ్డుప్పు, రాళ్ళుప్పు నేను 2 చెంచాల సగం పట్టింది. ఎందుకంటే ఉప్పు నేను టేస్ట్ చేసుకుంటున్నా, లేకుంటే కారం అనేది ఖరాబ్ అవుతుంది. 2 చెంచాల సగం అయితే నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఇక ఇప్పుడు అదైతే మనం కారము ఏంటంటే మనం మిరపకాయలు అవన్నీ అయితే పట్టుకొచ్చినాము. ఇప్పుడు కాకరకాయలు నేను వేస్తున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా విరుగుతున్నాయి, అంత మటుకే చాలా నేను చెప్పి నేను వేసేసుకుంటున్నాను. ఇది కూడా మనం మిక్సీ పట్టుకొని మళ్ళీ కొన్ని ఎల్లిగడ్డలు వేసి మళ్ళీ కొంచెం ఇట్లా తిప్పుకుందాం అంతే. ఎల్లిగడ్డలు లాస్ట్లో చువర్న వేసుకోవాలి. చువర్న వేసి కాలు ఇట్లా తిప్పేసుకుందాం అంతే. చూడండి
కలర్ మీకు అలా కనిపిస్తుంది. కారం పొడి వేస్తే కలర్ వేరే ఉంటుంది, కానీ కారం పొడి వేయలేదు కాబట్టి, ఇది మిరపకాయలు కాబట్టి ఇలా ఉంది. కానీ సూపర్గా ఎంత కమ్మగా ఉంది అంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినాలి, కానీ అంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ కరివేపాకు అనేది కొంచెం చుంచుకొని దాని మీద వేసేసుకొని ఇది మంచిగా కలిపేసుకున్నా. చూడండి ఎంత బాగుంది, టేస్టీగా కాకరకాయ కారం పొడి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.